నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో లైబ్రరీ, ల్యాబ్ మరియు ప్లే గ్రౌండ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పోలవరం చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్, సహచర శాసనసభ్యులు చెర్రి బాలరాజు। ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశం। గౌరవ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసులు వేగవంతం చేయాలి, ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ కోర్టు మానిటరింగ్ సభ్యులతో కీలక సమీక్ష। పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల 17న ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలి, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ పిలుపు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా లైబ్రరీ, ల్యాబ్ మరియు ప్లే గ్రౌండ్ ప్రారంభోత్సవంలో సహచర పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు కలిసి పాల్గొన్న చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో ముందుగా సైన్స్ ల్యాబ్ ను, పుస్తక భాండాగారాన్ని ఆసక్తిగా తిలకించారు। తర్వాత పోలవరం శాసనసభ్యులతో కలిసి సరదాగా టెన్నిస్ బాల్, క్రికెట్ ఆడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు। ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లప్పుడూ చాచా నెహ్రూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఎల్లప్పుడూ తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలతో ఉండాలని, అలాగే ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకు విలువలతో కూడిన విద్యను, అలాగే యాక్టివిటీ ప్రెసిడెంట్గా విద్యా బోధన ఉండాలని యాజమాన్యానికి సూచించారు। ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత అనే థీమ్తో జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి గోదావరి వనంలో పూల మొక్కలను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి నాటారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల వ్యాధులకు దూరం కావచ్చన్నారు। పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి రోజులలో మొక్కలను నాటి వాటిని పరిరక్షించడం ఒక అభిరుచిగా చేసుకోవాలన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వేతర సంస్థల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దినోత్సవం పాటించడం జరుగుతుందని అన్నారు। దీనిలో భాగంగా ఈరోజు వ్యక్తిగత, సమాజ పరిశుభ్రత థీమ్తో జిల్లా అంతటా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు। అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అమలు అయ్యే విధంగా చూడాలన్నారు। పబ్లిక్ టాయిలెట్లు, బస్టాండ్లలో సామూహిక టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను వివరించడంతో పాటు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, పరిపాలనా అధికారి నాంచారయ్య, సెట్వెల్ సిఈఓ కెఎస్ ప్రభాకర్ రావు, జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, ఉద్యోగులు, జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బి బెన్ని, సభ్యులు ఎం చంద్రశేఖరరావు, ఏ నాగేశ్వరరావు, మానవతా యూనిట్ ప్రెసిడెంట్ వై నిర్మల, రెడ్ క్రాస్ వాలంటీర్లు, మానవతా సభ్యులు, ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటివారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారణ
నిర్వహించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. మనకి ఇక్కడ లోన ఇది ఉంది మేడం, మోటార్ ఉంది, పైప్ ఉంది, ట్యాప్ ఉంది, ప్రాబ్లం లేదు. అక్కడ వాళ్ళ బండి ఉంది కదా, ఇవన్నీ తెచ్చేసి పరిసరాల శుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు. 3వ శనివారం చింతలపూడి బాలికల ఉన్నత పాఠశాలలో నగర పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలు, పనిచేసే కార్యాలయాలు, పాఠశాలలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ఎండీఓ కేఆర్ కృష్ణప్రసాద్ గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీఓ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, నేను కూడా చిన్నప్పుడు గ్రంథాలయానికి వెళ్లి కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన నోట్స్ రాసుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించానని పిల్లలకు చెప్పారు. కావున పిల్లలందరూ సెల్ ఫోన్లకు బానిసలు అవ్వకుండా గ్రంథ పఠనం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వ్యాస రచన పోటీలు సిఆర్ రాజు నిర్వహించగా గ్రంథాలయ డైరెక్టర్ దోసూరి సుబ్బారావు, డైరెక్టర్ గుళ్లపూడి కామరాజు, లైబ్రరీయన్ దుర్గారావు పర్యవేక్షించారు. అనంతరం పిల్లల చేత గ్రంథాలయ పఠనం మీద ప్రతిజ్ఞ చేయించారు. అలా అప్పుడు యొక్క పత్రికలు, అది వారపత్రికలు కావచ్చు, మాసపత్రికలు కావచ్చు, అన్నీ చదువుతూ ఉంటాను. దానివల్ల నాకు జనరల్ నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. తద్వారా నాకు జీవితంలో నేను తర్వాత పెద్ద పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడు అవడానికి చాలా ఉపయోగపడింది. కాబట్టి మీరు కూడా అనేక రకాల పుస్తకాలు, అంటే ఒక సబ్జెక్ట్ అని కదా, రకరకాల సబ్జెక్ట్ పుస్తకాలు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. కాబట్టి తరచుగా మీరు గ్రంథాలయాన్ని సందర్శించి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు కూడా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం సందర్భంగా ధన్యవాదాలు చేస్తూ. ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నారా? మీరు సెల్ ఫోన్లు చూడదు, ఎవరు చూస్తున్నారంటే అంటే అందరూ ఆ పిల్ల ఈ పిల్ల చూడటం కాదు, మీరు ఎవరు సెల్ ఫోన్లు చూడకూడదు, అది వ్యసనం. ఏంటిది? కాబట్టి సెల్ ఫోన్ తో మీకు అవసరం లేదు. ఇప్పుడు మీకు ఏం అవసరం? చదువే కదా. మీ పేరేంటి అనా? మీరు ఏం చేయాలి ఇంట్లో ఉండి? మీ గ్రంథాలయానికి దగ్గరలో ఎవరైనా ఉన్నారనుకో, మాస్టర్ గారు ఉన్నారు, దుర్గారావు గారు మాస్టర్, లైబ్రరీయన్ గారు, మీకు ఏదైనా పుస్తకాలు కావాలంటే ఇక్కడ చదువుకోవచ్చు.
చక్కటి చిన్న చిన్న పుస్తకాలు, మీ వయసుకు సంబంధించిన పుస్తకాలు అన్నీ కూడా ఉన్నాయి. సెల్ ఫోన్ వల్ల మీకు ఏమవుతుంది సార్, మెమరీ లాస్ అయిపోతుంది. మెమరీ లాస్ అయిపోతుంది, లెక్కలు రావు, గుర్తుండదు, మతిమరుపు వచ్చేసి ఏమీ తోచగా మీరు చదివింది కూడా గుర్తుండకుండా అస్తవ్యస్తం అయిపోతుంది మీ జీవితం. అర్థమైందా? కాబట్టి సెల్ ఫోన్ ఎంత ప్రమాదం కాదా? మరి ఈ రోజు నుంచి సెల్ ఫోన్ బంద్ చేసి గ్రంథాలయానికి వస్తారా? గ్రంథాలయానికి వచ్చి మీరు పుస్తకం చదవడం వల్ల ఇలాంటి ఆఫీసర్లు అవుతారు. ఏమవుతారు? లైబ్రరీ కానీ వీరిలాగా మంచి మంచి ఆఫీసర్లు ఎదగాలి అంటే మీరు మొదట మానాల్సింది మానేస్తామని ప్రతిజ్ఞ చేయండి. సెల్ ఫోన్ చూడము, సెల్ ప్రమాదము, సెల్ ఫోన్ జీవితం నాశనం చేస్తుంది. మేరకే విషయం కోసమే తల్లిదండ్రుల అనుమతితో ఫోన్ వాడతాం. మిగతా సమయం గ్రంథాలయంలో గడుపుతాం. ఓకేనా? చింతలపూడి ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో గత అర్ధరాత్రి విద్యార్థులు నిద్రలో ఉండగా ఒక బాలుని గుర్తు తెలియని మరో విద్యార్థి గొంతు కోసినట్లు సమాచారం అందుకున్న శాసనసభ్యులు హుటాహుటిన చింతలపూడి ఏరియా హాస్పిటల్కు చేరుకున్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. జరిగిన ఘటనపై విద్యాశాఖ డిప్యూటీ డీఈఓ మరియు స్థానిక విద్యాశాఖ పోలీస్ శాఖ వారితో సమీక్షించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, విద్యార్థుల వద్ద పదునైన వస్తువులు లేకుండా చూడాలని మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీకు తెలుసా ఎవరు? అదే అనుమానించారు సార్, ఇద్దరు పేర్లు చెప్పాను. అక్కడ ఉన్నారు సార్, అక్కడ స్కూల్ దగ్గర ఉన్నారు సార్. స్కూల్ ఆడెంతకుముందు పేరు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లా ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎన్ సూర్య చంద్రారావు ఏలూరు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో విచారణలో ఉన్న కేసులపై సమీక్ష, గౌరవ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసులు వేగవంతం చేయడం కొరకు కోర్టు మానిటరింగ్ సభ్యులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అడ్మిన్ కోర్టు మానిటరింగ్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం సబ్ డివిజన్లకు చెందిన కోర్టు మానిటరింగ్ సభ్యులతో మాట్లాడుతూ కేసుల యొక్క విచారణ వేగవంతం చేయడం కొరకు తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చారు. ఏలూరు జిల్లా కోర్టులో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం 41 కేసుల్లో శిక్షలను విధించిన గౌరవ న్యాయమూర్తులు, అందులో 19 జీవిత ఖైదు శిక్షలు, 3 కేసులలో 20 సంవత్సరాలు ముద్దాయిలకు శిక్షలు, 8 కేసుల్లో 10 సంవత్సరాలు జైలు శిక్ష, 3 కేసుల్లో 7 సంవత్సరాలు జైలు శిక్ష, 5 కేసుల్లో 3 సంవత్సరాలు జైలు శిక్ష, 1 కేసులో 4 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించిన గౌరవ న్యాయమూర్తులు వారు అదే స్ఫూర్తితో సిబ్బంది పనిచేయాలి అని ఎస్పీ అడ్మిన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ సిబ్బంది మరియు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.
చంద్రపుడి ఓకే కోయిలగూడ సైలెంట్ చేశారు వివరించడానికి బయటలో జగారెడ్డిలో ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. తిరిగి మరల వార్తలోకి స్వాగతం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఉదయం వేకువజామున సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోస్తి అనంతరం భక్తులకి విశేషమైన అలంకరణలో శ్రీ స్వామివారు దర్శనమిచ్చారు. కార్తీక మాసం 4వ శనివారం సందర్భంగా గిరి ప్రదక్షిణ, కంకణ ధారణతో భక్తులు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్, ధర్మకర్త సభ్యులు, భక్తులు, అయ్యప్ప స్వాములు, గోవింద స్వాములు, భవానీలు సుమారు 4000 మందికి పైగా కాలినడకన శ్రీ స్వామివారి కొండపైకి శ్రీ స్వామివారి ప్రత్యేక దర్శనం, ప్రత్యేక పూజలు జరిపించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి కలగల శ్రీనివాస్ మరియు చైర్మన్, ధర్మకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉచిత ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈరోజు అన్నదాతలుగా జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు కూరాకుల ఏడుకొండల హనుమాయమ్మ వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, రాఘవాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, కుమార్ ఆచార్యులు స్వామివారి శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు, వేద పండితులు ఆశీస్సులతో సన్మానించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, అన్నా ప్రగడ వీర రాఘవరావు, కన్నా కృష్ణ, కొప్పల నాగసురేంద్ర, ఒడిగళ్ల కుమారి శ్రీనివాస్, ముప్పిడి భాను విష్ణు, మదిగాని ప్రియాంక, దండు భవానీ వెంకటలక్ష్మి, ఆరెపల్లి నాని, మడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు ఆలయ వివిధ సేవల పూజా టికెట్ల ద్వారా, విరాళాల ద్వారా, ప్రసాదం ద్వారా 2,50,000 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కళా శ్రీనివాస్ తెలియజేశారు. కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెం పట్టణంలో వ్యవసాయ పరపతి కేంద్రం వద్ద రైతు సేవా కేంద్రాల ద్వారా ఖరీఫ్ సీజన్ 2025-26 కొనుగోలు కేంద్రాన్ని ఎంఆర్ఓ నాగరాజు, సొసైటీ చైర్మన్ దుగ్గిన శ్రీను, వ్యవసాయాధికారి పోసారావు, పరింపూడి సర్పంచ ముప్పిడి విజయకుమారి ప్రారంభించారు. కేంద్రం ద్వారా దళారులు లేక మధ్యవర్తులు మరియు మిల్లర్ల చేతిలో రైతన్నలు నష్టపోకుండా, ఇటువంటి మోసాలకు తావు లేకుండా ఉంటుందని, ధాన్యం విక్రయించిన రైతులకు వారి ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలో డబ్బులు నేరుగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కేంద్రాలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బొబ్బర చినరాజు, జనసేన పట్టణ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను, గంగిరెడ్ల మేఘమాదేవి, ఆరేటి వీరపండు, గుడిమెట్ల శేషారావు, బాలగంగాధర్ తిలక్, మట్ట శ్రీను, నక్కబావి, ఏపూరి సతీష్, కర్రి రాంబాబు, రామకృష్ణరాజు, ముత్యాల చిన్న, కొయ్యలగూడెం సొసైటీ సిబ్బంది మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల 17న ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ పిలుపునిచ్చారు. ఏలూరులో నవంబర్ 9వ తారీఖున జరిగిన ఐఎఫ్టీయూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో కార్మిక వర్గ డిమాండ్లతోటి ఈ నెల 17న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను ఈరోజు మార్కెట్ యార్డ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ మాట్లాడుతూ కార్మిక వర్గం అనేక పోరాటాలు త్యాగాలతో సాధించుకున్న హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన 8 గంటల పని పోరాటం మేడే పోరాట వీరుల స్ఫూర్తిగా నిలిచిందని, అటువంటి 8 గంటల పని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిందని, ఇది కార్మిక వర్గాలపై పెను భారం చూపుతుందని, ఆ జీవో నెంబర్ 23ను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఆప్కాస్లో ఉన్న కార్మికుల ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అంగన్వాడీ, ఆశా వంటి స్కీమ్ రంగాల వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 తక్కువ కాకుండా జీతం ప్రకటించాలని, ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని, ఆటో మోటార్ హమాలీ రంగాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కార్పొరేటర్లకు వివిధ సంస్థలకు విచ్చలవిడిగా ఇస్తున్న రాయితీలను, ఉచిత భూములను కట్టపెట్టే విధానాన్ని ఆపు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఉపాధి కల్పన జరగాలని, కార్మిక వర్గాలకు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ అమలు చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, కర్నూలు బస్సు ప్రమాదంలో పలాస దేవాలయంలో ప్రమాదానికి ప్రభుత్వ బాధ్యత వహించి మృతులకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాని కార్మిక వర్గం అందరూ విజయవంతం చేయాలని రమణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు నాయకులు గంపల వెంకటేష్, ముప్పిడి రాంబాబు, దొండపాటి వెంకటేశ్వరరావు, ఎడ్లపల్లి చిన్న, శ్రీను, పాల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నుండి 4 వరకు ఏలూరులో జరిగిన ఐఎఫ్టీయూ రాష్ట్ర రాజకీయ తరగతులు జనరల్ కౌన్సిల్లో ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేయాలని చెప్పి జనరల్ కౌన్సిల్ పిలుపునిచ్చింది. ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పని 12 గంటలు చేస్తూ తీర్మానించింది. ఆ జీవో 23ని రద్దు చేయాలని, అదేవిధంగా భవన నిర్మాణ సంక్షేమ కార్మికులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, బోర్డు పునరుద్ధరిస్తామని, అది పునరుద్ధరించాలని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో లక్షలాది మంది హమాలీ కార్మికులు, అసంఘటిత కార్మికులు, అదేవిధంగా ఆటో మోటార్ కార్మికులు ఉన్నారు. వారికి సమగ్ర చట్టం చేస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఈ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం. ఆ హామీని వెంటనే అమలు చేయాలని, కనీస వేతనం ప్రతి కార్మికుడికి, ఉద్యోగస్తుడికి కానీ 26,000 రూపాయలు ఉండాలని చెప్పి తదితర డిమాండ్లతోటి ఈ నెల 17న ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకి జిల్లా కార్మిక వర్గం అందరూ జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామివారి నక్షత్రమైన ఉత్తర నక్షత్రం సందర్భంగా మండపారాధన, పుణ్యాహవచనం, మూల విరాట్కు రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, నీరాజనం, మంత్రపుష్పాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈరోజు 45వ రోజు భిక్షదాతలుగా జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు శ్రీ కె గురుస్వామి పీఠం వారి శిష్య బృందం, పి అంకంపాలెం వాస్తవ్యులు శ్రీ వేమ వెంకట కృష్ణ, శ్రీమతి నాగమణి దంపతులు కుమారులు నోకేష సాయి మహీందర్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ అట్లూరి సతీష్, శ్రీమతి సుజాత దంపతులు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, కోశాధికారి కూన పార్వతి, నెక్కలపూడి సూర్యచంద్రారావు, కొల్లెపర కృష్ణారావు, బాకి శ్రీనివాసరెడ్డి వచ్చిన భక్తులకు అన్ని సదుపాయాలు కలగజేశారు. దసరా రోజు నుండి ఈ రోజు వరకు 45 రోజులు అన్న సమారాధనకు సహకరించిన దాతలకు, భక్తులకు, స్వాములకు అందరికీ అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపటి నుంచి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముగించడం అయింది. కావున స్వాములు, భవానీలు గమనించగలరు. ఇట్లు అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్, గురువాయిగూడెం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూవులైన వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఆలయ ముఖమండపం నందు పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో జరిపారు. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీ స్వామివారి దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు దంపతులు విచ్చేసి శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వీరికి ఆలయ ముఖమండపం నందు వేద ఆశీర్వచనం గావించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. శ్రీ స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణ 5,53,300 రూపాయలు సమకూరిందని తెలిపారు. శ్రీ స్వామివారికి స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు 5,000 మంది భక్తులకు అన్నదానం జరిపారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో లైబ్రరీ, ల్యాబ్ మరియు ప్లే గ్రౌండ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పోలవరం చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్, సహచర శాసనసభ్యులు చెర్రి బాలరాజు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశం. గౌరవ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసులు వేగవంతం చేయాలి. ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ కోర్టు మానిటరింగ్ సభ్యులతో కీలక సమీక్ష. పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల 17న ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలి. ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.